మంచిర్యాల కార్పొరేషన్ ఈ ఏడాదిలోనే కొత్తగా ప్రారంభించబడింది. దాంట్లో చూస్తే మంచిర్యాల కార్పొరేషన్ మొదటి మేయర్గా ధర్నే మధుకర్ ఎన్నుకోవడం జరిగింది. ప్రజెంటు తెలంగాణ జర్నలిస్టు, దినపత్రిక, టీవీ ఛానల్ ఈరోజు మేయర్ కాబడిన మధుకర్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అందరూ వీక్షించండి. మధుకర్ గారు చెప్పే మాటలను కూడా మీరు వినండి. తర్వాత మీ అభిప్రాయాలు కూడా తెలియజెప్పండి. చెప్పండి మధుకర్ గారు, ఈ మంచిర్యాల కార్పొరేషన్ అయిన తర్వాత మొదటి మేయర్గా మీరు ఎన్నుకోబడినారు. మీరు ఎన్నుకోబడిన తర్వాత ఈ మంచిర్యాల కార్పొరేషన్ను ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అనేది మీకు ఓటు వేసిన ప్రజలకు వివరించగలరు. జర్నలిస్ట్ తెలంగాణ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల కార్పొరేషన్ అనేది కొత్తగా నూతనంగా ఏర్పడింది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మా గౌరవ శాసనసభ్యులు గారికి నస్పూర్ మున్సిపాలిటీ, మంచిర్యాల మున్సిపాలిటీ, అదేవిధంగా విలీన గ్రామాలను కలుపుకొని ఒక అద్భుతమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో మొన్న జరిగిన ఎన్నికల్లో 60 డివిజన్లు కానీ 44 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, ముఖ్యంగా నస్పూర్ ప్రాంతానికి చెందిన నన్ను 32వ డివిజన్ కార్పొరేటర్గా నాకు అవకాశం కల్పించడం, అక్కడున్న ప్రజలు ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఉన్న నమ్మకంతో నేను పనిచేస్తానని వారు నమ్మి దీవించి నన్ను కార్పొరేటర్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారికి నమ్మిన పట్టులాగా 2011 నుంచి వారి వెంట నడుస్తూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక ఇబ్బందులు, అనేక సవాళ్ళను ఎదుర్కొని గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి కోసం పనిచేసిన సందర్భంగా అవన్నీ కూడా గ్రహించిన ప్రేమ్ సాగర్ రావు గారు నాకు మేయర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేయర్గా బాధ్యతలు ఏ నమ్మకంతోనైతే ప్రేమ్ సాగర్ రావు గారు నాకు ఇచ్చినారో ఆ నమ్మకంతో ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మంచి పేరు తెచ్చే విధంగా మరొకసారి ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించే దిశగా ఖచ్చితంగా మేము పరిపాలన సాగిస్తాం. చెప్పండి, ఈ మంచిర్యాల పట్టణంలో డ్రైనేజీ కాలువ విషయంలో తవ్వకాలు, రోడ్డుకి ఇరువైపులా తవ్వకాలు జరుగుతున్నాయి. మార్కెట్ రోడ్డు ప్రాంతంలో కానీ ఇంకా ఇటు చుట్టుపక్కల ముఖ్యమైన రహదారుల పక్కన ఈ తవ్వకాలు చేస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల అక్కడ ఉన్న షాప్ యజమానులు కానీ ఇంటి యజమానులు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ షాపులో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ అద్దెకు ఉండడం వల్ల, ఈ తవ్వకాల సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఆ అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఖాళీ చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అసలు ఈ ఎంత త్వరగా దీన్ని కంప్లీట్ చేస్తారు, అసలు ఆలస్యం ఎందుకు అవుతుందనే దాన్ని కూడా చెప్పగలరు. మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అప్పుడున్న మాస్టర్ ప్లాన్ని తుంగలో దొక్కి అప్పుడు పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ చూడనట్టుగా ఉండడం ద్వారా చాలామంది తెలియకుండా ఆ వ్యాపారస్తులు ఎవరెవరైతే ఓనర్స్ ఉన్నారో కొంచెం ముందుకు జరిగి కట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిచిన తర్వాత గతానికి భిన్నంగా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి గడిచిన 20 సంవత్సరాల నుండి చూసుకుంటే ఎంతో జనాభా పెరిగిన ప్రాంతం కాబట్టి మరొక 30 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో సుమారు 20 లక్షల జనాభా కలిగిన పట్టణంగా రూపొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గ్రహించిన ఎమ్మెల్యే గారు గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు
ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేసే దిశగా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన మ్యాప్ అన్నీ కూడా తీసుకొని మాస్టర్ ప్లానింగ్ ఏ విధంగానైతే ఉందో పట్టణం లోపల మెయిన్ వీధులలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గతంలోనే సంవత్సరంన్నర క్రితమే ఆ షాపుల యాజమాన్యులకు చెప్పడం జరిగింది, మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడే కొంతవరకు ఆ షాప్స్ కూడా వాళ్ళు వినకపోవడం ద్వారా కొంతమందికి తీసేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామంలో వ్యాపారస్తులు కూడా రోడ్డు వెడల్పు అయితే మాకు కూడా వ్యాపారాన్ని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండేవన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా చాలామంది వ్యాపారులు ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా మార్కింగ్ ఇచ్చిన దాని ప్రకారంగా వారికి వారే తొలగించడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామంలో గౌరవ ఎమ్మెల్యే గారు కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. ఇది ఏడాది క్రితమే శాంక్షన్ అయింది, ఆల్రెడీ ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు పనులు కూడా ప్రారంభమైనాయి. కానీ కొంత ఆలస్యం అనేది ఎందుకు జరుగుతుందంటే విద్యుత్ లైను అండర్ గ్రౌండ్ తీసుకోవడం, వాటర్ లైను కొత్తగా వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించడం. మన తెలంగాణ రాష్ట్రంలోనే విద్యుత్ లైన్ అనేది అండర్ గ్రౌండ్ తీసుకోవడం ఒక మంచిర్యాల పట్టణంలోనే మొట్టమొదటిగా ప్రారంభించుకున్నాం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి ఇది కొత్త పద్ధతి కాబట్టి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చేసే కార్యక్రమం అంతా కూడా 30 నుంచి 50 సంవత్సరాలకు పైన పనిచేసే విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి కొంచెం సమయం అంటూ ఖచ్చితంగా పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు అనేటివి ఉండవు. ఎంత సమయం తీసుకుంటే భవిష్యత్తుకు అంత ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయడం జరుగుతుంది. వ్యాపారులకు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం ఇబ్బంది కలుగుద్దిగా కావచ్చు, కానీ భవిష్యత్తు మనం చేసే అభివృద్ధిలో భవిష్యత్తు అభివృద్ధి చెందేది వ్యాపారులే కాబట్టి వారు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా ప్రతిపక్ష నాయకులు, ఇతర పార్టీ నాయకులు ఎన్ని చెప్పినా కూడా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నది. వారు చేసే అభివృద్ధి మన అందరి కోసం చేస్తున్నారని చెప్పేసి వ్యాపారస్తులు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి సంపూర్ణమైన మద్దతు వ్యాపారస్తుల నుండి మాకు ఉంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. కొంత సమయం అటు ఇటు అయినా కూడా అనుకున్న లక్ష్యానికి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ద్వారా మీ అందరం కూడా చేరడానికి సిద్ధంగా. అలాగే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్న డ్రైనేజీ ఏదైతే ఉందో అది కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. చాలా బాగుంది. ఇకపోతే ఈ మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్గా ఉన్న కార్పొరేటర్లకు మీ వంతుగా మీరు ఏమి సలహాలు ఇస్తున్నారో ఆ కార్పొరేటర్లకు కూడా తెలియజెప్పండి. గౌరవ కార్పొరేటర్లు ముఖ్యంగా ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు అందరికీ యువకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. చాలామంది కొత్తగా ఎన్నుకోబడిన కార్పొరేటర్లు 4-5 ముఖ్యంగా 4 సార్లు 5 సార్లు గెలిచిన కార్పొరేటర్లు కూడా వారు సలహాలు సూచనలు అందరం కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో ఏ రకంగా పరిపాలన జరిగిందనేది కూడా మేము సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేటర్లందరికీ తెలియపరిచేది ఏంటంటే ఆ భగవంతుడు మనకు మంచి అవకాశం కల్పించారు. ప్రజలు మనల్ని నమ్మి మనకు కార్పొరేటర్లుగా గెలవడానికి కూడా వారు అవకాశం కల్పించారు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల వద్దల మనం ఉండి వారి అవసరాలను తీర్చుకుంటూ ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ అనేది అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ కాబట్టి మీ ప్రాంతంలో ఉన్న రోడ్స్ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, కొత్తగా ఏర్పడిన కాలనీలో అభివృద్ధి పనులకై మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ గౌరవ శాసనసభ్యులకు అక్కడ ఉన్న పరిస్థితులను తెలుపుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న గలీలు ఉన్నాయి, అక్కడున్న ప్రజల్ని కూడా మోటివేట్ చేస్తూ స్వచ్ఛందంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్లు వెడల్పుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలనే వారి అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చెందిస్తూ డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తూ ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో గతంలో ఏదైతే నిర్మించారో మాస్టర్ ప్లాన్ని పూర్తిగా 100% ఇంప్లిమెంట్ చేసే విధంగా అందరు కార్పొరేటర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా
దానిలో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మన 10-100 మంది మనల్ని వ్యతిరేకిస్తే 1000 మంది మనకు ఆమోదిస్తారు. కాబట్టి అటువంటి వ్యతిరేకతను మనం పట్టించుకోకుండా ప్రజలకు అవసరమయ్యే పద్ధతిలో మనం నడుచుకోవాల్సిందిగా కార్పొరేటర్లందరికీ కూడా నేను సూచన చేయడం జరుగుతుంది. మీ పాలనలో కార్పొరేటర్లందరూ కూడా మంచిగా సహకరించాలని మేము కూడా ఈ ప్రజల తరపున మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇకపోతే ఈ ప్రస్తుత ఎండాకాలంలో రోజు రోజుకు 40 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగి చాలా భయంకరమైన వాతావరణంలో ఉంది. ఈ గతంలో చూస్తే ఈ ఎమ్మెల్యే గారు తాగునీటి విషయంలో ట్యాంకులు పెట్టేసి వాటర్ సరఫరా చేసిన రోజులు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మంచిర్యాలలో తాగునీటి సమస్య ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేది కూడా తెలియజెప్పండి. గతంలో మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా మంచిర్యాల మున్సిపాలిటీ చూసుకుంటే మున్సిపాలిటీకి సంబంధించిన నల్ల కనెక్షన్లు బ్రహ్మాండంగా ఉండే, మంచినీరు కూడా ప్రతిరోజు సుమారుగా వారి అవసరానికి తగ్గట్టుగా మంచినీరు కూడా వచ్చే సందర్భంలో మిషన్ భగీరథ పేరుతో రోడ్లన్నీ గుంతలు చేసి కొత్త లైన్స్ వేయడం జరిగింది. ఆ లైన్స్ వేయడంలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న నివాస గృహాలు ఎన్ని ఉన్నాయి, ఏ మేరకు మనం పైప్ లైన్ ఎన్ని ఇంచుల లైన్ వేయాలనేది కూడా తెలియకుండా అవసరానికి తగ్గట్టుగా వాటర్ లైన్లు వేయకపోవడంతో చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్న మాట వాస్తవం. దానికి అనుగుణంగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎక్కడ కూడా కొత్తగా పైప్ లైన్ వేయలేదు, ఎక్కడ కూడా కొత్తగా మోటార్స్ బిగించలేదు. ఉన్న వ్యవస్థని ఉన్న సిబ్బందితో ఉన్న అధికారులతోనే ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి నీరిచ్చే విధంగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 80 నుంచి 90% వరకు కూడా ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన తర్వాత 2024 జనవరి 14 రోజున మంచినీటి కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకొని ప్రతి వార్డులో కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛత మంచినీరు ఇచ్చే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఇంకా కొన్ని డివిజన్లో కొన్ని కారణాల వలన పైప్ లైన్ లేకపోతే ఉన్న పైప్ లైన్ చాలా చిన్నగా అవ్వడం, అటువంటి సందర్భంలో అవన్నిటిని కూడా మ్యాటరింగ్ చేస్తూ మున్సిపాలిటీ నుంచి కావచ్చు, కొత్తగా వచ్చిన అమృత స్కీమ్ ద్వారా కావచ్చు, కొన్ని ఏరియాలలో ఎక్కడెక్కడైతే పైప్ లైన్స్ లేవో అక్కడ పైప్ లైన్ కూడా వేస్తున్నాం, ప్రజలందరికీ నీరు కూడా ఇస్తున్నాం. గతంలో ఏదైతే ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేసినామో అప్పుడు ఎక్కడెక్కడైతే ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై జరిగిందో ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఈరోజు నీరు ఇచ్చే పరిస్థితికి మేము రావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కరించి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే లోపు మా ఇంటికి మంచినీరు రావడం లేదు అని ప్రజలు మా దృష్టికి ఫిర్యాదు చేయకుండా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. చాలా సంతోషం మేయర్ గారు. ఇకపోతే మంచిర్యాల కార్పొరేషన్ అయిన తర్వాత మేయర్గా మేమే ఉంటామనే ధీమలో కార్పొరేటర్లు ఉన్నారు. ఏమేమైనా కూడా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నమ్మిన బంటుగా మిమ్మల్ని కార్పొరేటర్ మేయర్గా మిమ్మల్ని ఎంపిక చేయడం, మీకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించడం పట్ల భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలని ఫైనల్గా ఆలోచించుకున్నారనేది కూడా ఈ ప్రేక్షకులు తెలియజెప్పగలరని కోరుతున్నాం. ముఖ్యంగా మంచిర్యాల మున్సిపాలిటీ ఉన్న సమయంలో చాలామంది మేధావులు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు చైర్మన్లుగా ఉన్న సందర్భం. అందులో ముఖ్యంగా మంగిలాల్ సోమాని గారు గతంలో డైరెక్ట్గా ఓటింగ్ ద్వారా చైర్మన్ అయిన సందర్భం. ఆ సమయంలో చాలా వరకు అభివృద్ధి జరిగిన సందర్భం. తర్వాత కృష్ణారావు గారు కూడా 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి వారు కూడా అభివృద్ధి చేసిన సందర్భం. గతానికి చూసుకుంటే
మంచిర్యాల ప్రాంతం దినదినాన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక యువకుడిగా ప్రేమ్ సాగర్ రావు గారి కుటుంబ సభ్యునిగా నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని అలాగే ఉంచుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యంగా విలీన గ్రామాలు అయితేనేమి నస్పూర్ పట్టణం అయితేనేమి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మంచిర్యాలలో గతంలో చేసిన చైర్మన్లు ఎవరెవరైతే ఉన్నారో వారు ఏ రకంగా పరిపాలన సాగించారో వాటన్నిటిని కూడా సేకరించి దానికి భిన్నంగా కొత్తగా మంచిర్యాలలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారు చాలా చక్కని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి సారథ్యంలో మాకు ఇంత మంచి అవకాశం రావడం, వారు చేసే అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యులం అవుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా మంచిర్యాల ప్రాంతంలో ఎమ్మెల్యేగా పొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు చేసే అభివృద్ధిని మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఖచ్చితంగా అందులో భాగస్వాములుగా మీ కార్పొరేటర్లు కావచ్చు, మేయర్గా నేను కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, అధికారులము మేము ముఖ్యంగా మా సింగరేణి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రైతులు కూడా ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మా నాన్నగారు సింగరేణి కార్మికుల సమస్యలు కూడా నాకు తెలుసు. ముఖ్యంగా రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి రైతుల కష్టాలు కూడా ఏ రకంగా ఉంటాయో అవి కూడా తెలుసు. మాకు రైస్ మిల్లు గతంలో ఉండే వ్యాపారం సంబంధించిన కుటుంబం కూడా కాబట్టి వ్యాపారస్తులకు ఉండే సమస్యలు కూడా మాకు అవగాహన ఉన్నది. మొత్తానికి మంచిర్యాల ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నది. దానికంటే ముఖ్యంగా ఒక యువకునిలాగా చురుగ్గా పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు మేము ఎప్పటికప్పుడు తీసుకుంటూ మంచిర్యాల పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్ దిశగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో కార్పొరేటర్ల గారి సహాయ సహకారంతో ఖచ్చితంగా ముందుకు. చాలా థ్యాంక్ యూ మేయర్ గారు. మధుకర్ గారు చెప్పిన ఈరోజు ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచనలతోని ఈ మంచిర్యాల కార్పొరేషన్ను తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దామని, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లను అందరినీ కూడా కలుపుకపోయి గతంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన పెద్దవాళ్ళతో సలహాలు కూడా తీసుకొని అందరి ఆ సలహాలు అందరి ఐకమత్యంతో ఈ మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధిలో తీసుకెళ్దామని చెప్తున్నారు. మరిన్ని వివరాలతో మరోసారి మళ్ళీ కలుద్దాం. వీక్షించండి తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక, తెలంగాణ జర్నలిస్టు టీవీ ఛానల్. థ్యాంక్ యూ.